ఫస్ట్ వన్ అబౌటెడ్ అన్నాడు. అబౌటెడ్ అంటే మిషన్ అబౌట్ అంటే మిషన్ ఫెయిల్యూర్ అని. ఇండక్ట్ అంటే అన్ఫాలో, డక్ట్ అంటే ఫాలో. ఓకే. సేవ్డ్, బెండ్, క్యారీ ఆఫ్, వర్డ్ ఆఫ్, గెట్ రిడ్ ఆఫ్ అంటే అవాయిడ్, కీప్ అవే అని అర్థం. స్టేవ్డ్ ఆఫ్ విన్నాను, క్యారీ ఆఫ్, బెండ్ ఆఫ్, వైల్ ఆఫ్ అన్న కూడా రాస్తాను చూడండి. లాస్ట్ టైం కొన్ని వర్డ్స్ స్టేవ్డ్ ఆఫ్, క్యారీ ఆఫ్, వైల్ ఆఫ్, తర్వాత వచ్చేసరికి ఫెండ్ ఆఫ్. సో ఈ నాలుగిట్లో ఏ వచ్చినా కూడా కీప్ అవే అని అర్థం వస్తుంది అన్నమాట. లేకపోయినా కీప్ అవాయిడ్ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇండక్ట్. ఇండక్ట్ అంటే డక్ట్ అంటే ఫాలో, ఇండక్ట్ అంటే నాట్ ఫాలో. ఫస్ట్ వన్ కంప్లై విత్ అన్న, తర్వాత అబైడ్ బై, అడ్హెర్ టు, స్టిక్ టు, బైండ్ టు. ఇందులో ఏది వచ్చినా కూడా ఫాలో అయిన మీనింగ్ వస్తుంది అన్నమాట. ఫాలో, లేదా అనుసరించటం. అబైడింగ్ వచ్చేటప్పుడు బై అనేది రాకూడదు. ఈ అబైడ్ వచ్చేటప్పుడు బై మాత్రం రావాలి. ఓకే. సో ఇన్ఫార్మ్ వచ్చేటప్పుడు బై అనేది రాకూడదు. ఓకే. ఇందులో మనం కొత్తగా చేర్చింది ఏంటి అంటే డక్ట్. డక్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుంది. డక్ చిన్నపిల్లలు మదర్ ఫాలో అవుతూనే ఉంటుంది కాబట్టి డక్ట్ అంటాం, ఫాలో. తర్వాత ఇండక్ట్ అంటే నాట్ ఫాలో. తర్వాత వార్డ్ ఆఫ్, క్యారీ ఆఫ్, ఫెండ్ ఆఫ్, స్టేవ్ ఆఫ్, వైల్ ఆఫ్. ఓకే. తర్వాత వచ్చేది వార్డ్ ఆఫ్ అంటాడు, వార్డ్ ఆఫ్. తర్వాత గెట్ రిడ్ ఆఫ్, ఇంకోటి కూడా చెప్తున్నాను చూడండి. మనం ఎప్పుడైనా కాంపిటీషన్లో విన్ అవ్వాలంటే పెట్టుకోండి అందరూ కూడా, విన్ ఫార్ములా అంటారు దీన్ని. ప్యూర్ హార్డ్ వర్క్ అనేది అవసరం. అంటే టైం టు టైం, టైంకి లేవటం, టైంకి టాపిక్స్ కంప్లీట్ చేయటం. సో ఆ విధంగా అనమాట. సో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అది వార్డ్ ఆఫ్, గెట్ రిడ్ ఆఫ్ అన్నా కూడా ఏవైనా అర్థం. స్కావెండర్ సమయాన్ని నీళ్ళ వృధా చేయడం, స్కావెండర్డ్ అండ్ వేస్టెడ్ అని. ఈ స్కావెండర్డ్ ద రిసోర్సెస్ లెఫ్ట్ హిమ్ బై దిస్ ఫాదర్ అనమాట. ఏదైతే ఆ ఫాదర్ వదిలేసి వెళ్ళారో అది యొక్క రిసోర్సెస్ని వేస్ట్ చేస్తూ సమయాన్ని, డబ్బులు వృధా చేయని స్క్వాండర్డ్ అంటాం, స్క్వాండర్డ్. సమయాన్ని వృధా చేయడం మీనింగ్ లో స్క్వాండర్డ్ మీనింగ్ యూజ్ చేస్తాం అన్నమాట.
టైరానీ అంటే డిక్టేటర్షిప్ అని, రెండరింగ్ అంటే ప్రొడ్యూస్ అని, ఘంటసాల రెండరింగ్ ద థౌజండ్ ఆఫ్ సాంగ్స్ అనమాట. ఓకే, రెండరింగ్ గా ప్రొడ్యూస్ చేశాడు. ట్రానీ అంటే డిక్టేటర్షిప్ అనమాట. అంటే డిక్టేటర్షిప్ ఏది చెప్తే అదే జరగాలి, ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ వేలో చేయడం, ఇంకా ఆ మీద రూలింగ్ అన్నట్టు మెయిన్ రూల్. డిక్టేటర్షిప్ అంటే మెయిన్ రూల్ అని అర్థం వస్తుంది అనమాట. డిక్టేటర్షిప్ డిక్టేటర్షిప్ అంటే మెయిన్ రూల్ అని మీనింగ్ లో వస్తుంది. దీన్నే టైరానీ అన్నాడు, అంటే డిక్టేటర్షిప్ అని. రెండరింగ్ అంటే ప్రొడ్యూషన్. ఘంటసాల రెండరింగ్ 100,000 సాంగ్స్ అంటే ఘంటసాల 1000 సాంగ్స్ ప్రొడ్యూస్ చేశాడు, రెండరింగ్ అంటాం. తర్వాత రెండర్డ్ అంటే హెల్ప్ చేయటం. అంత ఫోము, సర్జు, సీతు. ఓకే, రెండర్డ్ అంటే హెల్ప్, రెండరింగ్ అంటే ప్రొడ్యూస్ చేయడం. తర్వాత వచ్చేసరికి ఫోము సర్జ్ అంటే సర్జింగ్ యాంగ్రీ, ఫోమ్ అంటే ఫోమింగ్ విత్ యాంగర్, సీత అంటే సీతింగ్ యాంగర్, సట్ యాంగర్. ఫోమ్ విత్ యాంగర్ అంటే కోపంతో మునిగిపోవటం అనమాట. లేదా సబ్జెక్ట్ ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్, సీతి, సట్టు, సజ్జు, ఫోము, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి యూజ్ చేస్తాం. ఫోము, సజ్జు, సట్టు, సూతి, ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ అటువంటి టెన్స్ లో ఇచ్చేస్తాం అనమాట. ఎవరైస్ అంటే పిసినారి అని మీనింగ్ వస్తుంది అనమాట. క్లోజ్, టైట్. మిసర్ అంటే పిసినారోడు, మిసర్ నారోడు. ఎవరైస్ అంటే రైస్, ఎవరైస్ అంటే పిసినారి, రైస్ కూడా ఎవడండి. బ్యారల్ అంటే లాంగ్ స్ట్రాంగ్ రేలాండ్ కంటైనర్ యూజ్ టు స్టోర్ ది లిక్విడ్స్ అనమాట. ప్రతి బ్యారల్స్ అంటే కంటైనర్స్ అనమాట. ఆల్రెడీ చదివాం, బ్యారల్స్ అంటే కంటైనర్స్ టు స్టోర్ ది లిక్విడ్స్ అనమాట. సజ్ అంటే సడన్ ఇంక్రీజ్ అని. బ్రెంట్ అంటే టైప్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ యూజ్ టు డిసైడ్ ద ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద వరల్డ్. బ్రెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అనమాట. నేను ఏం చేస్తానంటే డిసైడ్ టు ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. టైప్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ యూజ్ టు ద ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ పనికి వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే ప్రైజెస్ అనేది ఎంత పెట్టాలి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుంది మళ్ళీ. రీడ్ ఆఫ్ సారీ వార్డ్ ఆఫ్ అన్నాడు. తర్వాత వచ్చేసరికి గెట్ రిడ్ ఆఫ్. తర్వాత వచ్చేసరి స్క్వాండర్డ్ అంటే సమయాన్ని ఎలా వృధా చేయటం అని మీనింగ్ లో వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి టైరానీ డిక్టేటర్షిప్ అని. రెండరింగ్ అంటే ప్రొడ్యూస్. రెండర్డ్ అంటే హెల్ప్డ్ అని, హెల్ప్ చేయడం, సహాయం చేయడం. హోమ్ అన్న, సట్టల్ అన్న, సర్స్ అన్న, సీతి అన్న. తర్వాత ఎవరైజ్ అంటే ఇవన్నీ కూడా సడన్ ఇంక్రీజ్. సీతి, సజ్జు, సట్స్ అండ్ ఫోమ్ అనమాట. ఇవన్నీ కూడా సడన్ ఇంక్రీజ్ అనమాట. ఎవరైజ్ అంటే పిసినారోడు. తర్వాత వచ్చేసరికి
ఎవరు రాసిన పిసినారి. తర్వాత మిజర్ అంటాడు అంటే పిసినారోడు. ఓకే. బ్యారెల్ అంటే లార్జ్ ఆయిల్ స్టోర్ చేసే కంటైనర్స్. తర్వాత బ్రెంట్ అంటే క్రూడ్ ఆయిల్. సో టైప్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అనమాట బ్రెంట్ అంటే. గెట్ రిడ్ ఆఫ్ అంటే అవాయిడింగ్ అని అర్థం వస్తుంది అనమాట. అంటే స్కావెండెడ్ అంటే వేస్ట్ చేయటం అనమాట. వేస్ట్ చేయటం స్కావెండెడ్. ఇంకేం యూజ్ చేస్తాం అంటే డబ్బులను మంచి నీళ్ళలా వేస్ట్ చేయటం. టైరానీ అంటే డిక్టేటర్షిప్. తర్వాత రెండరింగ్ అన్నాడు, రెండర్డ్ అన్నాడు. రెండరింగ్ అండ్ రెండరింగ్ అంటే ప్రొడ్యూస్ చేయటం అనమాట. ప్రొడ్యూస్ చేయటం. రెండర్డ్ అంటే హెల్ప్ చేయటం. హెల్ప్ లేదా సపోర్ట్ చేయటం. ఫోమ్ అన్న, సట్ అన్న, సజ్జ అన్న, సీతే అన్న సడన్ ఇంక్రీజ్ అని. తర్వాత ఎవరేజ్ మిస్సర్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవరైస్ అన్నాడు. ఎవరైస్ అంటే పిసినారి. మిస్సర్ అంటే పిసినారోడ్ అని మీనింగ్ వస్తుందంట. బ్యారల్ అంటే లిక్విడ్ స్టోర్ చేసే కంటైనర్స్ అనమాట. లిక్విడ్ స్టోర్డ్ కంటైనర్. బ్రెంట్ అంటాడు. బ్రెంట్ బ్రెంట్ అంటే టైప్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అనమాట. టైప్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అన్నమాట బ్రెంట్ అంటే. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్స్ రిటర్న్ బై ది బ్రెండన్ మార్టిన్. టీబీ ఇన్ 2024 రిప్రజెంట్ ద 23 డెత్స్ పెర్ ఇయర్. ఓకే. అంటే ఏదైనా సెంటెన్స్ లో కామాతో ఎండ్ అయితే నెక్స్ట్ వర్డ్ ఇన్ఫార్మ్ వస్తుంది అనమాట. ఓకే. తర్వాత ట్రాన్స్పరెంట్. ఓకే. ఇంగ్లీష్ గ్రామర్ రాసింది బ్రెండన్ మార్టిన్ అంట. ఓకే. ట్రాన్స్పరెంట్ అంటే క్లారిటీ, ఫ్రాంక్లీ, ఓపెన్లీ. ట్రాన్స్పరెంట్ అంటే ఓపెన్లీ, క్లియర్లీ. అంటే ఫ్రాంక్ అంటే ప్రతిదీ బయటగా ఉండటం, ఫ్రాంక్ గా ఉండటం. ట్రాన్స్పరెంట్ గా ఉండటం, క్లారిటీగా ఉండటం, ఓపెన్ గా ఉండటం, క్లియర్ గా ఉండటం, ఫ్రాంక్లీగా ఉండటం అనే మీనింగ్ వస్తుంది అనమాట. క్లారిటీ, ఫ్రాంక్లీ, ఓపెన్లీ. ఎయిమెట్ తర్వాత ఇన్ఫార్మ్ వస్తుంది అనమాట. ఓకే. ఎయిమెట్ అంటే ఎయిమెట్ అండర్ మైనింగ్. తర్వాత స్పెక్టాకిల్ అంటే ఆశ్చర్యకరమైన దృశ్యము. తర్వాత స్పెక్టాకులర్ అంటే వండర్ఫుల్. స్పెక్టాకిల్ అంటే స్పెక్టాకిల్ అంటే స్పెక్యులేషన్స్ వేరు. స్పెక్టాక్యులర్ వండర్ఫుల్ గా ఉంది, అమేజింగ్ గా ఉంది, వండర్ఫుల్ ఆశ్చర్యకర దృశ్యము. ఈ మెట్ వచ్చేటప్పుడు అండర్ మైనింగ్ రావాలన్నమాట. ఈ మెట్ తర్వాత ఇన్ఫార్మ్ అనేది వస్తుంది. ఓకే.
స్పెక్టాక్యులర్, స్పెక్యులేషన్స్, స్పెక్టాక్యులర్, స్పెక్టాక్యులర్ ఓకే. వచ్చేసరికి ప్రీమియర్, ప్రీమియర్ అంటే మెయిన్. ప్రీమియర్ లాంగ్వేజ్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే, ప్రీమియర్ అంటే ఇండియా మెయిన్ లీగ్ అని అర్థం. తర్వాత వచ్చేసరికి జుగర్నాట్ అంటే పవర్ఫుల్ అని. క్లౌడ్ అంటే ఒక ఊపు, యాక్టివ్నెస్ రావటం. తర్వాత కమర్షియల్ అంటే వ్యాపారం, ఓకే. ల్యాండ్ మార్క్. జుగర్నౌట్ అంటే పవర్ఫుల్, జుగర్, జి జేయు జిఆర్ ఎన్ఏయుఈటి, జేయుజిజిఆర్, జుగర్ నౌట్. జుగర్, జుగర్నౌట్ అంటే పవర్ఫుల్ అని. క్లౌడ్, క్లౌడ్ అంటే ఒక ఊపు, యాక్టివ్నెస్ అని. క్లౌడ్, నువ్వు యాక్టివ్నెస్ ని క్లౌడ్ అంటాం, క్లౌడ్. లేదా ఒక ఊపు, క్లౌడ్. కమర్షియల్ అంటే వ్యాపారం. ల్యాండ్ మార్క్ అంటే సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ల్యాండ్ మార్క్ అంటే సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెంట్. కమర్షియల్. క్లౌడ్ అంటే యాక్టివ్నెస్ అనమాట, ఒక ఊపు, ఒక యాక్టివ్నెస్, ఒక అలాక్రిటీ. ఓకే, నెక్స్ట్ ఇంపోజ్ అంటే పెనాల్టీ, పెనాల్టీ. ఫోర్స్ చేయడం, ఇంపోజ్ చేయడం, ఫోర్స్ చేయడం. తర్వాత స్పెల్, స్పెల్ అంటే మంత్రం. ట్రంప్ ఎవ్రీ టైమ్ సెడ్ అమెరికా ఫస్ట్ అనే మంత్రం ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట, దాన్ని స్పెల్ అంటాం. స్పెల్ అనేది ఒక మంత్రం. జనరల్ గా బౌలింగ్ స్పెల్ అంటాం, అంటే బౌలింగ్ లో స్పెల్ వేయడం అంటే ఒక మంత్రం అనమాట. ఎట్లయినా వికెట్ తీయడం ఒక మంత్రం అంటాం. ఇండియా ఫస్ట్ ఆ మంత్రం ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఇంపోజ్ అంటే ఫోర్స్ చేయడం, ల్యాండ్ మార్క్ అంటే కమర్షియల్, క్లౌడ్ అంటే యాక్టివ్, జుగర్ నట్ అంటే పవర్ఫుల్, జుగర్ నౌట్. స్పెక్టాకుల్, ట్రాన్స్పారెంట్. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి ప్రతి వర్డ్. ఫస్ట్ వన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే క్లారిటీ, ఫ్రాంక్లీ. ట్రాన్స్పరెంట్ అంటే ఫ్రాంక్లీ, క్లియర్లీ, ఓపెన్లీ. ఓకే, తర్వాత ఎయిమెట్. ఎయిమెట్ వచ్చింది అంటే ఇన్ఫార్మ్ అనేది రావాలి ఖచ్చితంగా. సో ఎయిమెట్ తర్వాత ఇన్ఫార్మ్ అనేది రాకపోతే తప్పు అయిపోతుంది. ఎగ్జాంపుల్ గా ఎయిమెట్ అండర్ మైనింగ్ అనమాట. ఎయిమెట్ అండర్ మైనింగ్. సో ఇక్కడ ఇది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమెట్ అండర్ మైన్ అంటే తప్పు. తర్వాత వచ్చేసరికి కొన్ని వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్పెక్యులేషన్స్. తర్వాత స్పెక్టాకులర్. తర్వాత స్పెక్టాకిల్. స్పెక్యులేషన్స్ అంటే స్పెక్టాకులర్, స్పెక్టాకిల్ స్పెక్యులేటర్ అంటే అమేజింగ్ అని. అమేజింగ్, ఆశ్చర్యకరమైన.
వండర్ఫుల్. స్పెక్యులేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్. తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటారు. ప్రీమియర్ అంటే మెయిన్ అని, మెయిన్ లీగ్. తర్వాత వచ్చేసరికి జుగర్నౌట్. జుగర్నౌట్ అంటే పవర్ఫుల్. తర్వాత వచ్చేసరికి క్లౌడ్. క్లౌడ్ అంటే యాక్టివ్లీ అని. తర్వాత ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్ అంటే సిగ్నిఫికెంట్ లేదా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి స్పెల్. స్పెల్ అంటే అదొక మంత్రం అన్నట్టు. ఓకే. వార్మ్ రూమ్ అంటాడు. వార్మ్ రూమ్ అంటే పెద్ద పెద్ద విఐపీల మధ్య జరిగే మీటింగ్ వార్మ్ రూమ్ అంటాడు. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్, స్టెప్స్, ఇనిషియేటివ్స్. ఏ మెజర్స్ తీసుకున్నారు, ఏ స్టెప్స్ తీసుకున్నారు, ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఏ చర్యలు తీసుకున్నారు, ఏ యాక్షన్స్ తీసుకున్నాడు. స్లామ్డ్. స్లామ్డ్ అంటే తిట్టడం, క్రిటిసైజ్ చేయడం. ఓకే. స్లామ్డ్ అంటే కొట్టడం కాదు, క్రిటిసైజ్ చేయడం. బ్లాక్ ల్యాష్, క్రిటిసైజ్, కండెమ్డ్. ఫ్యూరీ. ఫ్యూరీ అంటే యాంగర్. ఫాస్ట్ అండ్ ఫ్యూరీ అంటారు చూసా. ఫాస్ట్ అండ్ ఫ్యూరీ. ఫ్యూరీ అంటే యాంగర్, ఫాస్ట్ అంటే స్పీడ్. తర్వాత ఫ్యూరియస్ అన్నమాట. ఫ్యూరియస్ అంటే కోపంగా, యాంగర్ అని. ఓకే. ఫ్యూరీ, యాంగర్, షీరు, వ్రత్ అన్న కోపమే. ఓకే. యాంగర్, ఫ్యూరీ, యాంగర్, స్నీరు అండ్ వ్రత్. ఫ్యూరీ అంటే కొద్ది రోజులు, కొద్ది నెలలు ఉండే. ఫ్యూరీ అంటే యాంగర్, యాంగర్ అంటే యాంగరే. తర్వాత వచ్చేసరికి స్నీర్ అన్నాడు, షేర్ కాదు. స్నీర్, వ్రాత్. వ్రాత్ అన్న కోపమే, స్నీర్ అన్న కూడా కోపమే. తర్వాత ఫ్యూరియస్ అంటే కోపంగా, యాంగర్ కోపము, స్నీరు, వ్రత్. ఓకే. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్ చేయడం. మెజర్స్ అంటే ఇనిషియేటివ్స్, చర్యలు, యాక్షన్స్, స్టెప్స్, ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకోవటం. వార్మ్ రూమ్ అంటాడు. వార్మ్ రూమ్ అంటే అంటే పెద్ద పెద్ద విఐపీలు మాట్లాడుకున్నటువంటి మీటింగ్. ఒకసారి రాస్తాను చూడండి ఇక్కడ. ఫ్యూరీ, స్నీర్, యాంగర్, వ్రాత్. ఇందులో ఏది వచ్చినా కూడా కోపం అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఫ్యూరీ అంటే కొద్ది రోజులు, కొద్ది నెలల పాటు ఉండేటువంటి కోపము. వ్రాత్ అంటే లైఫ్ లాంగ్ ఉండేటువంటి కోపము. స్మాష్ అంటే డ్యామేజ్డ్. స్లామ్డ్ అంటాడు. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్ చేయడం, బ్లాక్ ల్యాష్ అనమాట. ఫ్యూరీ అంటే కొద్ది రోజులు ఉండే కోపం అవటం. లైఫ్ లాంగ్ ఉండే కోపాన్ని వ్రాత్ అంటాం. తర్వాత స్నీర్ గురించి చెప్పలే. స్నీరు, వ్రాత్, ఫ్యూరీ తెలిసిందే. తర్వాత స్మాష్డ్. స్మాష్ డ్యామేజ్డ్. ప్రో అనమాట. ఫస్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ప్రీమియర్ అంటే మెయిన్ అని, ప్రీమియం బౌలర్ అంటే మెయిన్ బౌలర్ అని. ప్రో అంటే ఖలిస్తాన్ స్లోగన్స్ వర్ ఆల్సో ఫౌండ్ రిటర్న్ ఆన్ ద బస్సెస్ అన్నమాట. ప్రోస్ అంటే జిందాబాద్స్ అన్నమాట. దీన్ని స్లోగన్స్ అని పిలుస్తాం. జిందాబాద్ అన్న ప్రో అంటాం. ఒక ఐడియాలజీ
ఐడియాలాగ్ అంటే ఐడియాలజీ. ఐడియాలాగ్ అంటే ఐడియాలజీ. తర్వాత ప్రొటెస్ట్ అంటే ఫైట్ చేయటం. అసాల్ట్ అంటే ఆయుధాలతో దాడి చేయడం, అసాల్ట్ చేయడం అంటే అటాక్ చేయడం. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది. పాస్డ్ ఆఫ్ అంటే పాస్డ్ ఆఫ్ పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ గా ముగిసింది అని. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది అని. అసాల్ట్ ప్రొటెస్ట్ అంటే ఫైట్ చేయటం. ఐడియాలాగ్ అని ఐడియాలజీ అని ఒకటే. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది. పీస్ఫుల్లీ పాస్డ్ ఆఫ్ అంటే పీస్ఫుల్ గా ముగిసింది అని. తర్వాత వచ్చేసరికి గ్రేవ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అంటే సమాధిని. గ్రేవ్ అంటే గ్రేవ్యార్డ్ అంటే సమాధి. అర్జ్డ్ పీపుల్స్ అనమాట. రిక్వెస్ట్ ద పీపుల్. హార్మోని అంటే బ్యాలెన్స్. తమిళ ప్రశాంతత పాటించడం. హార్మోని అంటే బ్యాలెన్స్. పాయిజ్డ్ అంటే బ్యాలెన్స్డ్. కొన్ని వర్డ్స్ ఉన్నాయి. పాయిజ్డ్, హార్మోని, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. తర్వాత ఐడియల్ అంటే విగ్రహం. స్పెక్యులారిటీ అండ్ యూనిక్నెస్ అంటే ప్రత్యేకత. స్పెక్యులారిటీ ఫస్ట్ వన్. స్పెక్యులేషన్స్. తర్వాత స్పెక్టాక్యులర్. తర్వాత స్పెక్యులారిటీ లేదా యూనిక్నెస్ అంటే ప్రత్యేకత. స్పెక్టాక్యులర్ అంటే అమేజింగ్ అని. స్పెక్యులేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్. ఐడియల్ అంటే విగ్రహం. శివాజీ ఐడియల్ అంటే శివాజీ విగ్రహం. శివాజీ ఐడియల్ అంటే శివాజీ విగ్రహం అని. తర్వాత రివీల్డ్, అన్రావెల్డ్, రావెల్డ్ అంటే క్లాట్. తర్వాత అన్రావెల్డ్ అంటే ఓపెన్ అని. క్లాట్ అయిపోవడం, క్లాట్ చేయడం, స్టాప్ చేయడం. రావెల్డ్ అంటే స్టాప్ చేయడం. అన్రావెల్డ్ అంటే ఓపెన్ చేయడం. సైంటిస్ట్ ఫ్రమ్ ద హైదరాబాద్ బేస్డ్ ఇండియన్ నేషనల్ సెంటర్స్ ఓషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సర్వీసెస్ have been open the reasons behind the rapid intensify. Unraveled అంటే ఓపెన్డ్. ఓకే, వీళ్ళు ఓపెన్ చేశారంటే ఎవరు సైంటిస్ట్ అయినటువంటి హైదరాబాద్ బేస్డ్ ఇంటర్నేషనల్ సెంటర్స్ లో ఉన్నటువంటి బేసెస్ ఇంటెన్సిఫై ర్యాపిడ్ ఇంటెన్సిఫైని ఓపెన్ చేశారంట. ఇన్ఫర్మేషన్ ని ఓపెన్ బయటికి చెప్పటం. ఓకే. ఐడియల్ అంటే విగ్రహం. ఇక్కడ రాస్తాను చూడండి అన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. తెలిసిన వర్డ్స్ వదిలేదు. వార్మ్ రూమ్ తెలిసిన మెదర్స్. తర్వాత స్లామ్డ్. తర్వాత ఫ్యూరీ అన్న. తర్వాత వర్త్, యాంగర్, సారీ వార్త్ కాదు వ్రత్, వ్రత్, స్నీరు, స్మాష్డ్. ప్రో అంటే స్మాష్ అంటే డిస్ట్రాయ్ చేయడం. స్నీరు, యాంగర్, వ్రత్, ఫ్యూర్ అన్న కూడా యాంగరే. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్ చేయడం. మెదర్స్ అంటే తక్షణ చర్యలు తీసుకోవటం. ప్రో అంటే స్లోగన్స్ చెప్పడం, జిందాబాద్ అని. ఐడియాలజీ.
తర్వాత ప్రొటెస్ట్ చేయడం అంటాడు. ప్రొటెస్ట్ చేయడం అంటే ఫైట్ చేయటం. తర్వాత అసాల్ట్ అంటే ఫిజికల్గా అటాక్ చేయటం. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది అని. పాస్డ్ ఆఫ్ అంటే పాస్డ్ ఆఫ్ ద పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా ముగిసింది అని. తర్వాత గ్రేవ్ అంటే సమాధి. అర్జ్డ్ ద పీపుల్స్ అంటే రిక్వెస్ట్ ద పీపుల్స్, అర్జ్డ్ పీపుల్ అన్నాడు. తర్వాత హార్మోని అన్నాడు, హార్మోని. తర్వాత ఐడియల్ అంటే విగ్రహం. తర్వాత వచ్చేసరికి స్పెక్యులారిటీ అంటే ప్రత్యేకతలు. తర్వాత వచ్చేసరికి శివాజీ ఐడియల్ అంటే శివాజీ విగ్రహం. ట్రావెల్డ్ అంటే అన్ఓపెన్డ్ అనమాట. అన్ట్రావెల్డ్ అంటే ఓపెన్డ్ అని. మెజర్స్ అంటే ఇనిషియేటివ్స్ తీసుకోవడం. ఇనిషియేటివ్స్ లేదా చర్యలు లేదా యాక్షన్స్. తర్వాత స్టెప్స్ తీసుకోవడం. స్లామ్డ్ అన్నాడు. స్లామ్డ్ అంటే క్రిటిసైజ్డ్ అని. స్కోల్డ్ అన్నా బ్లాక్ లాష్ అన్న ఒకటే. ప్యూర్ అన్నా యాంగర్. వ్రత్ అన్నా కూడా యాంగరే. స్నీర్ అన్నా కూడా యాంగరే. తర్వాత స్మాష్డ్ అంటే డిస్ట్రాయిడ్. తర్వాత వచ్చేసరికి ప్రో లెవెల్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రో అంటే జిందాబాద్, స్లోగన్స్ లేదా స్లోగన్స్. ఐడియాలజీ అంటే ఐడియాలజీ. ప్రొటెస్ట్ చేయడం అంటే ఫైట్ చేయడం. అసాల్ట్ అంటే ఫిజికల్గా అటాక్ చేయడం. పాస్డ్ ఆఫ్ అంటే ముగిసింది అని. ముగిసింది లేదా పీస్ఫుల్గా ముగిసింది అని. తర్వాత గ్రేవ్ అంటే సమాధి. తర్వాత అర్జ్డ్ పీపుల్స్ అంటే రిక్వెస్ట్ అని, అర్జెంట్ రిక్వెస్ట్ అని. లేకపోతే అర్జెంట్ అంటే గట్టిగా చెప్పటం. మెయిన్ వస్తుంది. హార్మోని అన్న, పాయిజ్డ్ అన్న బ్యాలెన్స్. ఐడియల్ అంటే విగ్రహం. స్పెక్యులారిటీ అంటే ప్రత్యేకత. లేదా స్పెషలైజేషన్. శివాజీ ఐడల్ అంటే శివాజీ విగ్రహం అని. తర్వాత వచ్చేసరికి రావెల్డ్ అంటాడు. రావెల్ అంటే క్లాట్ అని. వాట్ ఈస్ ద అన్రావెల్డ్? అన్రావెల్ అంటే ఓపెన్ అని, బయటికి చెప్పటం. నెక్స్ట్ ఇంటెన్సిఫై అంటే సీరియస్, తీవ్రంగా, చాలా సీరియస్ గా ఉంది. ఇంటెన్సిఫికేషన్ అంటే ఇంటెన్సిఫ్గా బిగ్గర్ సీరియస్ అని. లీప్ లెఫ్ట్ అంటే లీప్ అంటే జంప్. తర్వాత లీప్ ఫ్రాగ్ అంటే జంప్ అయ్యేటటువంటి ఫ్రాగ్. చాలా ఫాస్ట్ గా వేగంగా ముందుకు వెళ్తున్నా, చాలా వేగంగా పనిచేస్తున్నాను దాంట్లో లీప్ ఫ్రాగ్ అనమాట. ఫ్రాగ్ లాగా పనిచేస్తున్నాడు.
అప్గ్రేడ్ అంటే ప్రమోట్ చేయడం, డిగ్రేడ్ అంటే ప్రమోట్ చేయడం. అప్గ్రేడ్ చేయడం పైకి పంపించడం, పై పై ఇంకా హై లెవెల్ పంపించడం, ప్రమోట్ చేయడం. డిగ్రేడ్ అంటే ప్రమోట్ చేయడం. తర్వాత ఎయిమ్ టు అప్గ్రేడ్, ఎయిమ్ ఎట్ అప్గ్రేడింగ్ అన్నాడు. తర్వాత టు బి సాల్వ్డ్, చే చేయాల్సి చేయాల్సి ఉంది. టు బి ఇష్యూడ్, రావాల్సి ఉంది. ఎయిమెట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది రావాలి. అప్గ్రేడ్ అండ్ ప్రమోట్, డిగ్రేడ్ అంటే ప్రమోట్. టు బి సాల్వ్డ్ అంటే సాల్వ్ చేయాల్సి ఉంది. టు బి ఇష్యూడ్ అంటే ఇష్యూ చేయాల్సి ఉంది, రావాల్సి ఉంది, చేయాల్సి ఉంది. తర్వాత రైపెనింగ్ మ్యాంగో అన్నమాట, దాని అంతటా అదే పండుతుంది అనమాట. రైపెండ్ మ్యాంగో అని మనం పండిస్తే దాన్ని రైపెండ్ మ్యాంగో అంటాం. రైపెనింగ్ మ్యాంగో అంటే దాని అంతటా అది రైపెనింగ్ అయితే రైపెనింగ్ మ్యాంగో. రైపెండ్ మ్యాంగో అంటే మనం దాన్ని రైపెన్ చేస్తే రైపెండ్ మ్యాంగో అంటాం. బై తర్వాత ఇన్ఫార్మ్ రావాలి, బై తర్వాత ఎస్టాబ్లిష్ రాకూడదు, తర్వాత బై తర్వాత ఎస్టాబ్లిషింగ్ రావాలన్నమాట. ఓకే. ఎంఫసిస్ అంటే సిగ్నిఫికెంట్, ఎంఫసిస్ ఇంపార్టెంట్, ప్రాధాన్యత. ఎంఫసిస్ అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెంట్, ప్రాధాన్యత. పోస్టర్ అంటే ఎంకరేజ్ చేయటం, పోస్టర్. కాన్షియస్ అంటే అవేర్నెస్. వెల్ ఈక్విప్డ్ అంటే వెల్ ప్రిపేర్డ్ అని. ఐ ఆమ్ డూయింగ్ వెల్ ఈక్విప్డ్ అంటే ఐ ఆమ్ డూయింగ్ వెల్ ప్రిపేర్డ్ అని. తర్వాత ఎక్వైర్డ్ అంటే గెయిన్డ్. తర్వాత ప్లీజ్ అంటే సాటిస్ఫైడ్. ప్లీజ్ అంటే సాటిస్ఫై చేయడం, డిస్ప్లీజ్ అంటే డిసప్పాయింట్ చేయడం. ఇక్కడ రాస్తాను చూడండి ఒక్కొక్కటి. ఇంటెన్సిఫై అంటే సీరియస్ అని. ఇంటెన్సిఫికేషన్ అంటే వెరీ సీరియస్ అని, ఇంకా బిగ్గర్ సీరియస్ అని. తర్వాత లీప్ లెఫ్ట్ అన్నాడు అంటే వెరీ జంప్ అని. లీప్ ఫ్రాగ్ అన్నాడు అంటే త్వరగా పనులు చేయటం, ఫాస్ట్ గా చేయటం. తర్వాత వచ్చేసరికి అప్గ్రేడ్, తర్వాత డిగ్రేడ్. అప్గ్రేడ్ ప్రమోట్, డిగ్రేడ్ అంటే ప్రమోట్ చేయటం. ఎయిమ్ ఎట్ అప్గ్రేడ్ అని రాకూడదు, అప్గ్రేడ్ తప్పు. ఎయిమ్ ఎట్ వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ రావాలన్నమాట. తర్వాత వచ్చేసరికి టు బి సాల్వ్డ్, టు బి ఇష్యూడ్. తర్వాత రైపెనింగ్ మ్యాంగో. తర్వాత రైపెన్డ్ మ్యాంగో. ఎక్కడైనా బై తర్వాత బి అనేది ఇన్ఫార్మ్ రావాలి అనమాట. బై ఎస్టాబ్లిష్ రాకూడదు. బై ఎస్టాబ్లిషింగ్ రావాలన్నమాట. పోస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం. కాన్షియస్ అంటే అవేర్నెస్ అని.
వెల్ ఈక్విప్డ్ అంటే వెల్ ప్రిపేర్డ్ అని. తర్వాత ప్లీజ్, ప్లీజ్ అండ్ డిస్‌ప్లీజ్. ప్లీజ్ అంటే సాటిస్ఫైడ్, అన్‌సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ అని అర్థం. సో, రాస్తాను చూడండి మీనింగ్స్ అన్నిట్లికి. ఇంటెన్సిఫై అంటే సీరియస్. తీవ్రమైన. ఇంటెన్సిఫికేషన్ అంటే వెరీ సీరియస్ లేదా బిగ్గర్ సీరియస్. లీప్ అంటే జంప్. లీప్ ఫ్రాగ్ అంటే ఆ పనుల్ని త్వరగా చేయటం. లీప్ అంటే జంప్ చేస్తే త్వరగా ఫ్రాగ్ లా చేయటం అనమాట. పనులను లేదా వర్క్ ని త్వరగా చేయటం. అప్గ్రేడ్ అంటే ప్రమోట్. డిగ్రేడ్ అంటే డీప్రమోట్. తర్వాత ఎయిమ్ ఎట్ అప్గ్రేడింగ్, ఎయిమ్ ఎట్ వచ్చేటప్పుడు ఇంక ఫార్మ్ అది రావడం తెలిసిందే. టు బి సాల్వ్డ్, టు బి ఇష్యూడ్. టు బి సాల్వ్డ్ అంటే చేయాల్సి ఉంది. టు బి ఇష్యూడ్ అంటే రావాల్సి ఉంది. తర్వాత రైపెనింగ్ మ్యాంగో అంటే మ్యాంగో తనంతట తాను పంట అవటం అన్నమాట. రైపెనింగ్ మ్యాంగో అంటే మ్యాంగోని మనం పండు చేయటం. బై వస్తే ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట. జనరల్ ఎలా వస్తుంది? బై ఎస్టాబ్లిష్ అనకూడదు. బై ఎస్టాబ్లిషింగ్ అనాలి. తర్వాత ఫాస్టర్ అంటే ఎన్కరేజ్ అని. కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్. వెల్ లిక్విడ్ అంటే వెల్ ప్రిపేర్డ్. ఐ ఆమ్ వెల్ ఈక్విప్డ్ ఫర్ ఎగ్జామ్స్ అంటాడు. అంటే వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్ అని. ప్లీజ్ అంటే సాటిస్ఫైడ్. డిస్ప్లీజ్ అంటే నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ కోర్ట్ జడ్జ్మెంట్ నాట్ బేస్డ్ ఆన్ ప్లీజ్ అండ్ డిస్ప్లీజ్. సాటిస్ఫికేషన్ మీద నాట్ సాటిస్ఫికేషన్ మీద డిపెండ్ అవ్వదు. తర్వాత డీలిమిటేషన్స్ అంటారు. డీలిమిటేషన్స్ అంటే నంబర్ ఇంక్రీజ్ చేయడం అనమాట. డీలిమిటేషన్స్ ఎమ్మెల్యే సీట్స్ 175 నుంచి 200 పెరిగాయి అంట దాన్ని డీలిమిటేషన్స్ అంటాం అనమాట. గిల్టీ అంటే కమిటెడ్ టు క్రైమ్ అనమాట. నేరం చేసాడు ఒప్పుకోవడం, గిల్టీ నేరం చేయడం. ఎంక్వైరీ అంటే జస్ట్ డీటెయిల్ తీసుకోవడం. ఎంక్వైరీ అంటే డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడం, డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం. ఎవాక్యుయేట్ అంటే ఫోర్స్గా వెకేట్ చేయడం. తర్వాత పీసీ అంటాడు. పీసీ అంటే స్టేట్ ముక్కలు అవటం, పీస్ అవటం. పీస్ అంటే పీస్ వేరు, పీస్ అంటే శాంతం. తర్వాత పీస్ అంటే ముక్కలు అవటం. ఇన్ఫాంట్ అంటే బేబీ, శిశువుని ఇన్ఫాంట్ అంటాం. పీస్ అన్నమాట.
ఫస్ట్ వన్ పీస్ అనమాట. పీస్ అంటే స్టేట్ గా ముక్కలు అవ్వటం, పీస్ అంటే శాంతి అవ్వటం. ఓకే. ఇన్ఫాంట్ అంటే శిశువు, బేబీ అని అర్థం అనమాట. తర్వాత వచ్చేసరికి ఎన్‌కోడ్ అంటాడు. ఎన్‌కోడ్ అంటే రికగ్నైజ్ చేయటం. తర్వాత బేబీస్ ఏ యంగ్ యాస్ 12 మంత్స్ ఓల్డ్ కెన్ ఎన్‌కోడ్ మెమోరీస్ అంటాడు. తర్వాత కంబ్యూజివ్ ఇంజిన్ కం కంబ్యూజివ్ అని కంబషన్ ఇంజిన్ అన్న ఈజీగా మంటలు అంటుకోవడం అనమాట. కంబ్యూజివ్ ఇంజిన్ అంటే కంబషన్ ఇంజిన్. ఈజీగా మంటలని కంబ్యూజివ్ ఇంజిన్. ఇన్ఫాంట్ అంటే శిశువు. ఓకే. ఎన్‌కోడ్ అంటే రికగ్నైజ్ చేయడం. బేబీస్ యాస్ యంగ్ యాస్ 12 మంత్స్ ఓల్డ్ కెన్ బి ఎన్‌కోడ్ మెమోరీస్ అనమాట. 12 మంత్స్ మెమరీ అప్పుడు మనం వాళ్ళ యొక్క మెమోరీస్ రికగ్నైజ్ చేసామంటాం అనమాట. ఓకే. ఎన్‌కోడ్ అంటే రికగ్నైజ్ చేయడం. కంప్యూజన్ అంటే మంటలు అంటుకోవడం. తర్వాత వచ్చేసరికి ప్రిడిసర్ అంటే ముందు వాడు అని. ప్రిడిసర్స్ జాయ్ బిడెన్ అండ్ సెవరల్ సీనియర్స్ అనమాట. ముందు వాడు ప్రిడిసర్స్ అంటాం మనం. ప్రిడిసర్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సింగులర్ అనమాట. మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. మోడీ అనేది ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. ఫార్మర్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ప్లూరల్ వస్తుంది అనమాట. ఓకే. ఫార్మర్. తర్వాత ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా ఎక్స్ అవుతాడు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కి అండ్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ కి ఉన్న ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ మధ్య ఉన్న వాళ్ళందరూ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్. ఓకే. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సింగులర్ అవుతాడు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ సింగులరే. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే ప్లూరల్ వస్తుంది అనమాట. ఓకే. తర్వాత చయోటిక్ అంటే అక్రమమైన. ఫాస్టర్ మెన్షన్ చేసాం. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం లేదా ప్రమోట్ చేయడం. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కి మాత్రం ఈజీ వస్తుంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ప్రోర్లే వస్తుంది అనమాట. ఓకే. తర్వాత చయోటిక్ అంటే అక్రమమైన. చయోటిక్ ఎలక్షన్స్, చయోటిక్ రిలేషన్షిప్స్ అనమాట. తర్వాత కంటెంట్ అంటే సాటిస్ఫై చేయడం. కంటెంట్ అంటారు, కంటెంట్స్ అంటారు. ఓకే. కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి కంటెంట్స్ అంటారు. కంటెంట్ అనేది ఎక్కడ అనరు. చయోటిక్ అంటాడు. చయోటిక్ అంటే అక్రమైన రిలేషన్షిప్స్, అక్రమైన ఫ్రెండ్షిప్స్, అక్రమైన యాక్షన్స్ అని అర్థం అనమాట. కంటెంట్ రాకూడదు. కంటెంట్సే రావాలి. కంటెంట్స్. తర్వాత ప్రిడ్యూసర్స్ అంటాడు. ప్రిడ్యూసర్స్ అంటే ముందు వాడు. కంబ్యూజివ్ ఇంజిన్ అంటే మంటలు అంటుకోండి ఇంజిన్. ఎన్కోడ్ అంటే రికగ్నైజ్ చేయడం. ఇన్ఫాంట్ అంటే బేబీ, శిశువు. పీస్ అంటే ముక్కలు అవటం. పీస్ అంటే శాంతి. అవెక్యుయేట్ చేయడం అంటే ఫోర్స్ఫుల్ గా వికెట్ చేయడం. ఎంక్వైరీ చేయడం అంటే సింపుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం. ఎంక్వైరీతో డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడం. గిల్టీ అంటే తప్పు చేసినట్టు తప్పు చేయడం, క్రైమ్ చేయడం, నేరం చేసినటువంటి. డీలిమిటేషన్స్ అంటే సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం. నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డీలిమిటేషన్స్ అంటాం. అంటే లిమిట్ లో ఉంటాం కాదు, డీలిమిటేషన్స్ అనమాట. అంటే లిమిట్ అనేది పెరగడం. వాటి మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి అపారెంట్ అంటే క్లియర్. సర్టైనిటీ, అపారెంట్లీ. పెర్హాప్స్ అంటాడు. పెర్హాప్స్ అంటే సపోజ్. జనరల్ గా సపోజ్ అంటాం మనం. బహుశా.
అదేవిధంగా పెర్హాప్స్ కూడా సేమ్ మీనింగ్. పెర్హాప్స్ కూడా బహుశానే. అపారెంట్ అంటే క్లియర్లీ. ఎక్స్టెండెడ్ అంటే టైమ్ అండ్ డేట్. డక్ట్ అంటే ఫాలో అవటం, తెలిసిందే కదా, డక్ట్ అంటే ఫాలో. తర్వాత ఎక్స్టెండ్ చేయడం, టైమ్ అండ్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం అనేది టైమ్ అండ్ డేట్కి వాడతాం. ఎక్స్పాండ్ అనేది ప్లేస్కి యూజ్ చేస్తాం. తర్వాత ప్లమ్డ్ అంటే డ్యామేజ్డ్. ఐరన్ ఓర్ అంటే ఐరన్ గనులు. రెజ్యూమ్ అంటే రీస్టార్ట్. స్టిర్ అంటే ఎజిటేషన్, ఉద్యమం, డిమాండ్, ఫైట్. హోల్ డే అంటే 24 అవర్స్ మొత్తం అనమాట. ఒక మినిట్ కూడా రెస్ట్ లేకుండా. ఫుల్ డే అంటే 6 AM టు 9 PM అని. ఈజీ అంటే సింప్లిఫైడ్. India is norms. Okay, easy and reduced, consolidated, compensation, subsume, canon, current, capture, dual. థ్వాట్ అంటే ప్రివెంట్ చేయడం. క్వెంచ్ అంటే సాటిస్ఫై. తర్వాత ఎక్స్టింగ్విష్ చేయడం అంటే పుట్ అవుట్ ఫైర్. బిజారే అంటే స్ట్రేంజ్. అంటే క్లియర్లీ. ఎక్స్టెండెడ్ అంటే టైము డేట్ ఎక్స్టెండ్ చేయడం. ఎక్స్పాండ్ అంటే ప్లేస్కి యూజ్ చేస్తాం, ఎక్స్పాండ్ చేయడం. తర్వాత ప్లూమెల్లెడ్ అంటే డ్యామేజ్ చేయడం, స్పాయిల్ చేయడం. ఐరన్ అంటే ఐరన్ గనులు. రెజ్యూమ్డ్ అంటే రీస్టార్ట్ చేయడం. ఓకే, ప్లూమెల్ అంటే డిస్టార్ట్ చేయడం. స్మాష్ అంటే డిస్టార్ట్ చేయడం. స్టిర్ అంటే ఎజిటేషన్, ఉద్యమం, డిమాండ్, ఫైట్. ఓల్డ్ డే అంటాడు. ఓల్డ్ డే అంటే 24 అవర్స్ మొత్తం, ఒకే మినిట్ కాకుండా, ఒక మినిట్ కూడా రెస్ట్ లేకుండా. ఓల్డ్ డే అంటే ఫుల్ డే అంటే 6 AM టు 9 PM వరకు, అంటే ఫుల్ డే అనమాట. పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు ఫుల్ డే అంటాం. 6 AM టు 9 PM వరకు. ఓల్డ్ డే అంటే ఒక మినిట్ లేకుండా టోటల్ డేని ఓల్డ్ డే అని అంటాం. తర్వాత స్టిర్ అంటే ఎజిటేషన్, ఉద్యమం, డిమాండ్, ఫైట్ చేయడం. స్టిర్ చేయడం అంటే ఫైట్ చేయడం, డిమాండ్ చేయడం. తర్వాత ఈజీడీ అంటే సింప్లిఫైడ్, ఈజీ చేయడం. ఇండియా ఈజీ ద నామ్స్ అనమాట. ఓకే, ఇంక ఈజీ చేసి సింప్లిఫై చేస్తుంది నామ్స్ అని. ఈజీడ్ అంటే సింప్లిఫైడ్ అని. స్టిర్ అంటే డిమాండ్ లేదా ఫైట్ చేయడం. తర్వాత కన్సాలిడేట్ అంటే టోటల్ పేమెంట్స్ అనమాట. కన్సాలిడేట్ స్ట్రెంథన్ చేయడం, స్ట్రాంగ్నెస్. కంపన్సేట్ అంటే దయగలుగున్నాడు, కంపన్సేట్ డబ్బులు ఇవ్వటం. సబ్జ్యూమ్ అన్నాడు. సబ్జ్యూమ్ అంటే కంబైన్ చేయటం. కొన్ని వర్డ్స్ రాస్తాను, రిలేటెడ్ వర్డ్స్. సబ్జ్యూము, కొలోనియల్, కోహర్ట్ అన్నమాట. కోహర్ట్ అంటే దీన్ని ఏమంటాం అంటే కంబైన్ చేయటం, లేకపోతే ఒక గ్రూప్ చేయటం. ఆ విధంగా అనమాట. సబ్జ్యూమ్ అంటే కంబైన్ చేయటం. తర్వాత క్యానోన్ అంటే రూల్ అని అర్థం. క్యానోన్ అంటే రూల్ అని. తర్వాత ఈ క్యానోన్ అంటాడు. క్యానోన్ అంటే బిగ్ గన్ అని. క్యానోన్ అంటే రూలు. ఈ క్యానోన్ అంటే
బిగ్ గన్ అని అర్థం అనమాట. ఓకే. క్యాపిటల్ అంటే గవర్నమెంట్ బిల్డ్ చేసేది. గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. ఓకే. గవర్నమెంట్ బిల్డింగ్‌ని క్యాపిటల్ అంటాం. క్యాపిటోల్. నాట్ క్యాపిటల్. ఇట్స్ క్యాపిటోల్. క్యాపిటోల్. గవర్నమెంట్ బిల్డింగ్. డిసీజ్ అంటే డెత్. డ్యూయల్ అంటే 2 అని. డ్యూయల్ అంటే ఫైట్. ఫైట్ బిట్వీన్ ద 2. డ్యూయల్ అంటే 2 అని. డ్యూయల్ అంటే ఫైట్ బిట్వీన్ ద 2. ఇద్దరి మధ్యన ఫైట్ చేయడం డ్యూయల్ అంటాం అనమాట. ఓకే. తర్వాత టీహెచ్ వాట్ అంటే స్టాప్ చేయటం. తర్వాత క్వెంచ్ అనమాట. క్వెంచ్ అంటే సాటిస్ఫై, పుట్ ఔట్ అనమాట. సాటిస్ఫై చేయటం. క్వెంచ్ అంటే సాటిస్ఫై చేయటం లేదా పుట్ ఔట్ చేయటం. తర్వాత ఎక్స్టింగ్విష్ అంటే పుట్ ఔట్ అని ఫైర్ చేయటం. ఓకే. బియజర్ అంటే స్ట్రేంజర్. బియజర్. బిజారి అంటే స్ట్రేంజ్. మనకు తెలియని వాడు. బిజారే అంటాడు. బిజారే. బిఐజెడ్ఏఆర్ఆర్ఈ. బిజారే. కరెంట్ అంటే స్మాల్ డ్రై ఫ్రూట్. క్యాపిటల్. ఓకే. చదవడం మర్చిపోయాను. కురాంట్ అన్నాడు. క్యురాంట్. క్యురాంట్ అంటే స్మాల్ డ్రై ఫ్రూట్ అని. క్యూఆర్ఆర్ఏఎన్టీ. క్యురాంట్ అంటే స్మాల్ డ్రై ఫ్రూట్ అని. మొదటి నుంచి చదువుతున్నా చూడండి. అపారెంట్ అంటే క్లియర్లీ. ఎక్స్టెండెడ్ అంటే టైంకి, డేట్‌కి యూజ్ చేస్తాం. ఎక్స్పెండ్ అంటే ప్లేస్‌కి యూజ్ చేస్తాం. ప్లమ్డ్ అంటే స్మాష్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం మీనింగ్‌లో యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ప్లూమెల్డ్ అనమాట. ప్లూమెల్డ్ అంటే డిస్ట్రాయ్ చేయటం. తర్వాత ఐరన్ గోనలు. రిజ్యూమ్ అంటే రీస్టార్ట్ చేయటం. తర్వాత స్టిర్ అంటే ఉద్యమం, డిమాండ్ చేయటం. ఉద్యమం. తర్వాత వచ్చేసరికి స్టిర్ అంటే ఉద్యమం చేయడం అని మీనింగ్ వస్తదనమాట. స్టిర్. డిమాండ్ చేయడం. హోల్ డే అంటే టోటల్ డే. ఒక్క మినిట్ కూడా తేడా లేకుండా. ఫుల్ డే అంటే పర్టిక్యులర్ టైం వరకు. ఈజీ డే అంటే సింప్లిఫై చేసేయడం. డేస్ ఈజీగా స్కీమ్స్ అంటే బాగా ఈజీ చేసేసిందని. తర్వాత కన్సాలిడేషన్ సొంతం చేయడం. కంపెన్సేట్ అంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం. సబ్జ్యూమ్ అంటే కంబైన్ చేయడం. తర్వాత క్యానోన్ అంటే రూల్ అని అర్థం. క్యానోన్ అంటే బిగ్ గన్ అని అర్థం. 2 వర్డ్స్ ఉంటాయి ఇక్కడ. రాస్తున్నాను చూడండి. క్యానోన్ అన్న రూల్. ప్రొవిజన్ అన్న రూల్ అనమాట. క్యానోన్ అంటే రూల్ అర్థం అనమాట. ఓకే. ఈ క్యానోన్ అంటే బిగ్ గన్ అని అర్థం. కరెంట్ అనమాట. క్యూరెంట్ అంటే డ్రై ఫ్రూట్. క్యాపిటల్ అంటే గవర్నమెంట్ యొక్క బిల్డింగ్స్ క్యాపిటల్. డిసీజ్ అంటే డెత్. డ్యూయల్ అంటే 2. డ్యూయల్ అంటాడు. సింపుల్ చెప్తాను చూడు. డ్యూయల్ ఇద్దరి మధ్యన ఒక ఫైట్ ని డ్యూయల్ అంటాడు. ఇద్దరిని టూని డ్యూయల్ అంటాం అనమాట. ఓకే. థాట్ అంటే స్టాప్ చేయటం. కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి ఇక్కడ. దాని రిలేటెడ్ టీతో స్టార్ట్ అయ్యేటంటే వర్డ్స్. డాంప్డ్. టిమిడ్. థాట్ అనమాట. థాట్ అంటే స్టాప్ అని అర్థం. తర్వాత ట్యాంప్డ్ అంటే కన్ఫ్యూజ్డ్, నాట్ క్లియర్. టిమిడ్ అంటే ఫియర్ఫుల్ అని. ఓకే.
తర్వాత క్వెంచ్ అన్నాడు. క్వెంచ్ అంటే సాటిస్ఫై చేయడం, పుట్ ఔట్ క్వెంచ్. ఎక్స్టింగ్విష్ అంటే రిమూవ్ చేయడం, ఫైర్. బిజర్ అంటే స్ట్రేంజర్. స్ట్రేంజర్‌ని బిజర్ అంటాడు. చాలా బిజర్ అంటాం స్ట్రేంజర్ అన్నమాట. ఓకే. తర్వాత క్వెంచ్, క్వెంచ్ ప్లీజ్ అంటే సాటిస్ఫై చేయడమే. ప్లీజ్, డిస్‌ప్లీజ్ లేదా క్వెంచ్. క్వెంచ్. ని సాటిస్ఫై చేయటం. డిస్‌ప్లీజ్ అంటే డిస్సాటిస్ఫై చేయటం అన్నట్టు. తర్వాత అబ్సొల్యూట్, నో లాంగర్ ఇన్ యూజ్, అవుట్‌డేటెడ్. అర్కాయిక్ అండ్ అవుట్‌డేటెడ్ ఉంటాయి. సబ్డ్యూ అంటే జయించటం. కన్క్రీట్, సక్సెస్. కన్క్రీట్ అన్న, సబ్డ్యూడ్ అన్న జయించడం మీనింగ్ వస్తుందన్నమాట. తర్వాత క్రాసీ. క్రాసీ అంటే రూల్. థియోక్రసీ, నియోక్రసీ, ప్లూటోక్రసీ, బ్యూరోక్రసీ, గైనోక్రసీ, ఆండ్రోక్రసీ. ఓకే. థియోక్రసీ రూల్ బై గాడ్, రూల్ బై ది న్యూ పీపుల్. నియోక్రసీ అంటే. ప్లూటోక్రసీ అంటే రూల్ బై ది రిచ్ పీపుల్స్. బ్యూరోక్రసీ అంటే పెట్టుబడిదారులు పరిపాలించడం, బ్యూరోక్రసీ. గైనోక్రసీ ఆడవాళ్ళు పరిపాలించటం. ఆండ్రోక్రసీ అంటే మగవాళ్ళు పరిపాలించడం. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ పరిపాలన అనుకుంటా. చూద్దాం మనం ఒకసారి చాట్ జీపీటీతో. ఏ సిస్టమ్ వేర్ వర్క్ ఈస్ డన్ త్రూ ద మెనీ రూల్స్ అండ్ ఆఫీసర్స్ అన్నమాట. బ్యూరోక్రసీ, బియు బి ఫస్ట్ వన్ ఈజ్ బ్యూరో. ఓకే. బ్యూరో ఇది. ఓకే. బి వస్తే పెట్టుబడిదారులు పరిపాలించడం. బియు వస్తే వచ్చేసరికి అఫీషియల్స్ అన్నమాట. సిస్టమ్ వర్క్ ఈ సిస్టమ్ వేర్ వర్క్ ఈస్ డన్ త్రూ ద మెనీ రూల్స్ ఆఫీసర్స్, అఫీషియల్స్ అన్నమాట. అఫీషియల్స్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలించడాన్ని బ్యూరోక్రసీ అంటాం. తర్వాత వచ్చేసరికి బ్యూరోక్రసీ. తర్వాత వచ్చేసరికి స్లావిష్. స్లావిష్ అంటే బానిస. సర్వైల్ అంటే కూడా బానిస. ఇంపిక్యూరియస్, ఇంపోవర్షడ్ అంటే పేదరికం. తర్వాత డిస్టిట్యూట్, డిప్రైవ్డ్. తర్వాత అబ్సిక్వస్, ఫాలో, బానిసలా ఫాలో అవుతాడు.
రిగిక్రసీ, క్యాషియోక్రసీ, హైపోక్రసీ, ఈగోయిస్ట్, ఈగో సెంటర్డ్, వెస్టర్న్ ఇంట్రెస్ట్, స్వార్థం, ఎట్రిస్టిక్, అల్ట్రిస్ట్రిజం, సెల్ఫినెస్. ఓకే. థియోక్రసీ అంటే రూల్ బై ది గాడ్, నియోక్రసీ రూల్ బై ది న్యూ పీపుల్, ప్లూటోక్రసీ అంటే రూల్ బై ది రిచ్ పీపుల్, బ్యూరోక్రసీ అంటే పెట్టుబడిదారులు పరిపాలించడం, గైనోక్రసీ అంటే రూల్ బై ది ఆడవాళ్ళు పరిపాలించడం, ఫిమేల్స్, ఆండ్రోక్రసీ అంటే మగవాళ్ళు పరిపాలించడం, రూల్ బై ది ఫిమేల్ అనమాట. తర్వాత వచ్చేసరికి స్లావిష్ అంటే బానిస, సర్వైల్ అన్నా కూడా బానిసే, స్లావిష్. స్లావిష్ అంటే బానిస, సర్వైల్ అయినా కూడా బానిసే. ఓకే. స్లేవ్స్ అంటే బానిస, స్లావిష్ అన్నా కూడా బానిసే, సర్వ్ చేసేవాడు, సర్వైల్ అన్నా కూడా బానిసే. ఓకే. స్లావిష్, సర్వైల్ అన్నా కూడా బానిసే. తర్వాత ఇంపిక్యూరియస్ అంటే పేదరికం, ఇంపోవర్షడ్ అన్నా కూడా పేదరికమే. ఇంపిక్యూరియస్ అంటే పేదరికం, ఇంపోవర్షడ్ అన్నా కూడా పేదరికమే, డిస్టిట్యూట్ అంటే పేదరికం, డిప్రైవ్డ్ అన్నా కూడా పేదరికమే. ఇంపిక్యూరియస్ అంటే పేదరికం, ఇంపోవర్షడ్ అంటే పేదరికం. డిస్టిట్యూట్, డిప్రైవ్డ్ అన్న కూడా పేదరికమే. ఇంప్రూవెస్డ్, ఇంపోవర్షడ్, ఇంపిక్యూరియస్ అన్న కూడా పేదరికం. ఇంపిక్యూరియస్ అన్న పేదరికమే, ఇంపోవర్షడ్ అన్న కూడా పేదరికమే. తర్వాత డిస్టిట్యూట్ అన్న పేదరికమే. తర్వాత వచ్చేసరికి డిప్రైవ్డ్ అన్నా కూడా పేదరికం కిందే వస్తుంది అనమాట. ఇంపిక్యూరియస్, ఇంపోవర్షడ్, డిస్టిట్యూట్, డిప్రైవ్డ్. అబ్సిక్యూస్ అంటే బానిసలా ఫాలో అవుతాడు. అబ్సిక్యూస్ బానిసలా ఫాలో అవుతాడు. అబ్సిక్యూస్ అంటే బానిసలా ఫాలో అవడం అనమాట. అబ్సిక్యూస్. తర్వాత ట్రైగర్ అంటే రాజుల పరిపాలన, క్యాసియోక్రసీ అంటే దుష్ట పరిపాలన, రైజ్ క్రసీ, క్యాషియోక్రసీ.
రాజుల పరిపాలన, రాజు పాలన, దుష్ట పరిపాలన. హైపోక్రసీ అంటే హైపోక్రైట్, సిన్సియర్గా ఉండటం. హైపోక్రసీ అని సిన్సియర్గా ఉండటం. క్యాషియోక్రసీ, హైపోక్రసీ. ఓకే, హైపోక్రైట్ హైపోక్రసీ సిన్సియర్గా ఉండటం అంటాం. ఇగో అన్న సెల్ఫిస్ట్, ఈగోయిస్ట్ అన్న స్వార్థం, ఈగోసెంట్రిక్, ఈగోసెంట్రెడ్, ఈగోయిస్ట్, ఈగో అన్న కూడా సెల్ఫిస్ట్, స్వార్థం. తర్వాత వేస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాడు, అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా. వేస్టెడ్ అంటే ఇంకొక చదివాం, ఓల్ ఓవర్ అంటాడు. ఓల్ ఓవర్ అంటే ధైర్యం, లేకపోతే హీరోయిజం. ఓల్ ఓవర్ అంటే వేస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థం. వెస్టెడ్ అంటే స్వార్థం. తర్వాత అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థము. ఆల్ట్రియిజం, ఆల్ట్రియిస్టిక్, ఆల్ట్రియిజం. నిస్వార్థము అని. పిక్ అంటే మెమొరీ. పెక్యూరియరీ ఆర్ ఫిజికల్ కండిషన్ అంటే ఎకనామిక్ కండిషన్. ఓ దగ్గర అంటాడు పవర్ అండ్ పవర్ అండ్ మనీ అని. అంటే పవర్ అండ్ మనీ. పెక్కన్నా కూడా మనీయే. పెల్ఫ్ అంటే అక్కడ చదివాం, పెల్ఫ్ అంటే పెక్కన్నా కూడా మనీయే. తర్వాత పెక్యూలియరీ అంటే ఫిజికల్ కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్ ని పెక్యూరియరీ. అంటే ఎకనామికల్ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్, పెక్యూరియరీ. తర్వాత అన్సెల్ఫ్, నిస్వార్థము. స్వార్థం అంటే ఇగో. ఆల్ట్రియిజం అంటే నిస్వార్థము. స్వార్థం అంటే ఎగోయిస్ట్, ఎగోసెంటర్డ్. వేస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా స్వార్థము. హైపోక్రసీ అంటే సిన్సియర్గా ఉండటం. రైజ్ క్రసీ అంటే రాజుల పరిపాలన. క్యాషియోక్రసీ అంటే దుష్ట పరిపాలన. రైజ్ క్రసీ. తర్వాత ఇంపిక్యూరియస్, ఇంపోవర్షెడ్. ఫస్ట్ వన్ ఏమో ఇంపిక్యూరియస్ లో ఉన్నాడంట, ఇంపోవర్స్ లో ఉన్నాడంటాం, డిస్టిట్యూట్ లో ఉన్నాడంటాం, డిప్రైవ్ లో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. ఇంపోవర్స్డ్, ఇంపిక్యూరియస్. థియోక్రసీ అంటే రూల్ చేయటం. క్రసీ అంటే రూల్ చేయటం. థియోక్రసీ, నియోక్రసీ, తర్వాత గైనోక్రసీ, ఆండ్రోక్రసీ, ప్లూటోక్రసీ. సబ్డ్యూ అంటే జయించటం. బికమ్ కాంక్రీట్ అండ్ సక్సెస్ఫుల్, జయించటం. అర్కాయిక్ అంటే అవుట్డేటెడ్. అబ్సోలేట్ ఆర్ అర్కాయిక్ అంటాడు. అర్కాయిక్ అంటే అవుట్డేటెడ్, నో లాంగర్ టు యూజ్. ఒక్క దగ్గర దొరికే ఇవన్నీ కూడా ఒకసారి రాద్దాం చూడండి. అబ్సోలేట్ అంటే నో లాంగర్ టు యూజ్.
తర్వాత అర్కాయిక్ అన్నా కూడా నో లాంగర్ టు యూజ్ అనమాట. శిథిలావస్థలో ఉన్నటువంటి. తర్వాత సబ్డ్యూ అంటే జయించటం. తర్వాత క్రెసీ అంటే రూల్ చేయటం. అది నియోక్రసీ, ప్లూటోక్రసీ, తర్వాత థియోక్రసీ, తర్వాత వచ్చేసరికి యాండ్రోక్రసీ, తర్వాత వచ్చేసరికి గైనోక్రసీ, తర్వాత స్లావిష్, తర్వాత వచ్చేసరికి సెర్వైల్, తర్వాత ఇంపిక్యూరియస్, తర్వాత ఇంపోవెర్స్డ్, తర్వాత డిస్టిట్యూట్, డిప్రైవ్డ్. ఇంపిక్యూరియస్ అన్నా ఇంపోవెర్స్డ్ అన్నా కూడా పేదరికమే. స్లావిస్ట్ అన్నా సర్వైవల్ అన్నా కూడా బానిస. ఓకే. తర్వాత అబ్సీక్యూయస్ అంటాడు. అబ్సీక్యూయస్ అంటే ఫాలో అవ్వటం. తర్వాత రైజ్ క్రేసీ అంటాం. తర్వాత క్యారియోక్రసీ, క్యాషియోక్రసీ, రైజ్ క్రేసీ అంటే రాజుల పరిపాలన, క్యాషియోక్రసీ అంటే దుష్ట పరిపాలన, హైపోక్రసీ అంటే సిన్సియారిటీ అని, లేదా హైపోక్రైట్